అడవిలో చాలా కుందేళ్లు ఇంకా ఎలుకలు నుంచుని తమలో తాము మాట్లాడుకుంటూ ఉంటాయి. మిత్రులారా, ఇప్పుడు మన ఏరియాలో తిండికి తాగడానికి ఏమీ లేవు. ఇంకా రాబోయే రోజుల్లో మనం తిండికి తాగడానికి నీళ్ళు ఎక్కడి నుండి తేగలము? ఇందులో ఎంత ఆలోచించవలసిన అవసరం ఏముంది? దగ్గరలో ఎక్కడో వెతుకుదాం. మనకి దగ్గరలో ఉన్న ఏరియాకి వెళ్ళడానికి అనుమతే లేదు. చుట్టుపక్కల ఉన్న ఏరియా లేకపోతే లేదు గాని అడవి బయటకైతే వెళ్ళి మనం తిండి కోసం చూసుకోవచ్చుగా. బయట ఏరియాకి వెళ్ళడం అంటే చాలా ప్రమాదకరమైనది. అరే, ప్రమాదాలతో ఏం భయపడ్డాం? మనం ప్రమాదాలని పొడిచి పడేద్దాం. అరే చింటూ అన్న, మాట్లాడడం కాదు, చేయడం కూడా ఉన్నది ఇందులో. అరే, సాహసం ఉంటే ఏదైనా చేయగలంలే మనం. నీ ఇష్టమే గాని ఉంటే మనం అడవి బయటికి వెళ్ళొచ్చులే. అందరికీ వాళ్ళ వాళ్ళ చోటు ఉంటుంది. అందుకనే అడవిలో ఒక న్యాయం ఉంది. ఎవ్వరూ ఎవరి చోటు లోపలికి వెళ్ళకూడదని. కానీ వాళ్ళుండే చోటులో తిండి నీళ్లకు కరువు ఉండడంతో అందరూ చింతిస్తూ ఉంటారు. పదండి మిత్రులారా, భోజనం వెతకడానికి అడవి బయటికి వెళ్దాం. అవునవును, పదండి. అన్ని కుందేళ్లు ఇంకా ఎలుకలు గెంతుతూ వెళ్లి వేరే అడవిలోకి వెళ్తాయి. కానీ అక్కడ కూడా చాలా పక్షులు జంతువులు ఉంటాయి కదా. ఈ అడవిలో ప్రతి చోట చిన్న చిన్న జంతువులున్నాయి. ఇప్పుడు మనం భోజనం ఎక్కడ వెతుకుతాం? ప్రాణాలతో ఉండాలంటే ఎక్కడో ఒక దగ్గరికి వెళ్లి భోజనం వెతకాల్సిందే. ఈ అడవి ఎంత పెద్దగా ఉన్నది, భోజనం వెతకడానికి ఎక్కడికెక్కడికి వెళ్దాం చెప్పు. మెల్లగా వెళ్దాం పదండి మిత్రులారా, మనకెక్కడో ఒక దగ్గర దొరికిపోతుందిలే. అన్ని కుందేళ్లు ఇంకా ఎలుకలు తినడానికి ఏమైనా దొరుకుతాయేమో అని అడవిలో తిరుగుతూ ఉంటాయి. కానీ రాత్రి అయినా కూడా వాళ్ళకి ఎటువంటి ఆహారం దొరకదు. రాత్రి అయిపోయింది, ఈ రోజు కూడా మనం ఆకలితోనే పడుకోవాల్సిందే ఏంటి? అందరూ నిరాశ చెంది అక్కడే క్రింద పడుకుంటారు. మర్నాడు ఉదయాన్నే చింటూ కుందేలు నిద్ర నుంచి మేల్కొని చూడగానే దానికి అక్కడే దగ్గర్లో ఒక చిన్న సరస్సు కనపడుతుంది. వా, నీళ్లు దొరికిపోయాయి. మిత్రులారా లేవండి, చూడండి, నీళ్లు దొరికిపోయాయి. ఏయ్! అందరూ నిద్ర నుంచి మేల్కొని సరస్సుని చూస్తుంటారు. మిత్రులారా, పదండి మనం చెరువులోకి వెళ్దాం. ఆగండి, మనం అక్కడికి వెళ్ళక ముందు మనం ఆలోచించాలి. ఆ చెరువు ఇంకెవరిదైతే కాదుగా. భురా సరిగ్గా చెప్తున్నాడు. ఈ అడవి నియమాలున్నాయిగా, ఒకరు ఒకరి ఏరియాకి వెళ్ళకూడదు అసలు. అరే కానీ ఇది వేరే అడవిగా. ఏంటి ఆ నియమాలు ఇక్కడ కూడా ఉంటాయండి? ఏమవుతుందో అది చూసుకోవచ్చు కానీ పదండి మనం వెళ్దాం. ఒకవేళ ఈ ఏరియా ఇంకెవరిదో కాకపోతే ఈ ఏరియాని మనం మనదిగా చూసుకుందాం. ఇంకా అందరూ ఆ సరస్సు వైపుగా వెళ్తుంటారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు సరస్సు దగ్గరకు చేరుకుంటారో అప్పుడు ఆ సరస్సు మరోవైపు చాలా చాలా తాబేళ్లు అక్కడికి వస్తాయి. ఎవరు మీరంతా? ఇంకా మీరంతా మా ఏరియాకి ఎందుకు వచ్చారు? మేమంతా తిండికి వెతుకుతూ ఇక్కడికి వచ్చాము. కానీ ఇక్కడ భోజనం మాత్రం మా కోసమే. వెళ్ళండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఏ తాబేలు, ఎక్కువ తెలివితేటలు చూపించొద్దు ఇక్కడ. వెళ్ళి ఇక్కడ నుంచి నీ మిత్రులను తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఒకవేళ మేము గాని ఇక్కడ నుంచి వెళ్ళకపోతే నువ్వేం చేయగలవు? కొట్టి కొట్టి మీ అందరిని ఎర్రగా చేసేస్తా. అరే, టమాటర్లు ఏమైనా ఎర్రగా ఉన్న పండువి. ఇది మా ఏరియా, ఇక్కడ నుంచి వెళ్ళండి మీరు. ఇద్దరికీ వాదన జరుగుతూ ఉంటుంది. ఆగండి మిత్రులారా, ఏంటి మీరు కూడా పిల్లల్లా గొడవ పడుతున్నారు? చూడు తాబేలు, మాకు తెలుసు ఈ ఏరియా ఎవరిది కాదని. ఇక్కడికి మీరు ఇంక మేమంతా ఇప్పుడే వచ్చామని. కానీ మేం మీకన్నా ముందు ఇక్కడికి వచ్చాము. అందు గురించి ఏరియా మాది కాదు, ఈ ఏరియా మాది. నువ్వు ఇలా ఎలా మాట్లాడుతున్నావు? మేమందరికన్నా ముందు ఇక్కడికి వచ్చాము. ముందు మేమొచ్చాము. అప్పుడు కుందేళ్లు తాబేళ్లు ఇంకా ఎలుకల మధ్య వాదన జరుగుతుంది. చూడండి, మనందరికీ తెలుసు ఈ ఏరియా ఎవరిది కాదని. కానీ మనమంతా ఈ ఏరియాని మనదిగా చేసుకోవాలనుకుంటున్నాం, అవును కదా? అవును. కానీ నేనేమంటున్నానంటే ఈ ఏరియాకి రాజు బలంతో కాదు, బుద్ధితో చెయ్యాలని. బుద్ధితోనా? అదెలా? తాబేళ్లు బుద్ధి తక్కువ వాళ్ళు. నేను వీళ్ళతో రేస్ పెడతా. ఇంకా రేస్లో నేను వీళ్ళని ఓడించి నేను ఈ ఏరియాని నాదిగా చేసుకుంటాను. అతి తెలివితో కుందేలు తాబేలుతో ఇలా అంటుంది. చూడండి, నేనేమంటున్నానంటే కుందేలు ఇంకా తాబేలు మధ్యన ఒక రేస్ అవ్వాలని. ఇంక ఎవరు గెలిస్తే వాళ్ళది ఈ ఏరియా అవుతుంది. తాబేలు కొంచెం కూడా ఆలోచించకుండా సరే అంటుంది. మాకిష్టమేలే. రెండు ప్రాణుల్లో నుంచి ఒక్కొక్క జంతువు పరుగుల పోటీలో పాల్గొవటానికి ముందుకు వస్తాయి. మన పార్టీ తరపున నేను ఈ రేస్ లో పాల్గొంటాను. ఇంకా ఈ తాబేల్ని ఈజీగా ఓడించగలను. నోర్మి ఎలక, ఈ రేస్ అనేది చిన్న పిల్లలాట కాదు. మన పార్టీ తరపున ఈ రేస్ లో నేనే పాల్గొంటాను. అరే, నీకేమనిపిస్తుంది? మేము ఓడిపోతామనిగా? అవునవును, మిమ్మల్ని ఈజీగా ఓడించిస్తా. అయితే వినండి పిల్లలారా, ఈ రేస్ ను పెట్టాకే తెలుస్తుందిలే ఎవరు గెలుస్తారో. అవునవునులే, చూద్దాంలే. కుందేలు ఇంకా ఒక తాబేలు రేస్ లో పాల్గొవటానికి తయారవుతాయి. ఎర్ర తాబేలు ఇంకా చింటూ కుందేలు ఇద్దరు ఒక చోటులో రేస్ కోసం పక్కన నిలబడి ఉంటారు. చూడండి, మీ ఇద్దరిలో ఎవరైతే ఈ ఏరియా యొక్క పూర్తిగా రౌండ్ ని పూర్తి చేస్తారో వాళ్లే రేస్ లో గెలుస్తారు. నాకు ఓకేలే. కొంతసేపట్లోనే రేస్ మొదలవుతుంది. చింటూ కుందేలు అతివేగంతో పరిగెత్తడం మొదలు పెడుతుంది. ఇంకా ఎర్ర తాబేలు మెల్లమెల్లగా చాలా మెల్లగా వెళ్తూ ఉంటుంది. పరిగెత్తు లాల్ సింగ్, పరిగెత్తు పరిగెత్తు లాల్ సింగ్. అరే చింటూ భలేగా ఉంది, పరిగెత్తు. అరే చింటూ పరిగెత్తు.
రేస్లో చింటూ కుందేలు చాలా ముందుకు వెళ్ళిపోతుంది. ఇది చూసి బోలు ఇలా అంటాడు, ఈ రేసు మాత్రం మనమే గెలుస్తాము. చూడండి చింటూ ఎంత ముందుకు వెళ్ళిపోయాడో. కుందేలు తాబేలు కంటే చాలా ముందుకు వెళ్ళిపోతాడు. చింటూ ఒక చోట ఆగి వెనుకకు తిరిగి చూస్తాడు. ఈ ఎడ్ల బండి నాతో గెలుస్తుందా? ఎక్కడుందో అసలు కనే కనిపించట్లేదు. తన పరుగుతో గర్వపడి కుందేలు ఇలా ఆలోచిస్తుంది. కొద్దిసేపు విశ్రామం తీసుకుంటాను. ఆ తోడేలు నా దగ్గరికి రావడానికి రాత్రి అయిపోతుందిలే. చింటూ కుందేలు అన్నీ మరిచి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుంది. ఇంకా ఎర్ర తాబేలు మెల్లగా మెల్లగా ముందుకు సాగుతుంటాడు. అక్కడ కుందేలు ఇంకా ఎలుక చింటూ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ చింటూ ఎంతవరకు ఎందుకు రాలేదు? అవును, ఇప్పటివరకైతే వాడు వచ్చేయాలే. ఆ తాబేలుని ఓడించడం మనకి చాలా ఈజీయే. ఇంకా ఎర్ర తాబేలు నెమ్మది నెమ్మదిగా గెలుపు దగ్గరకు చేరుకుంటూ ఉంటుంది. కుందేలు తన అతివేగంపై నమ్మకంతో చాలా నిశ్చింతగా పడుకుని ఉంటుంది. అప్పుడు ఎర్ర తాబేలు రేస్ గెలవాలనే కోరికతో అలసిపోయి ముందుకు కొనసాగుతూ ఉంటుంది. కొంత సమయంలోనే తాబేలు కుందేలు కంటే ముందుకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు సాయంత్రం అవటానికి వస్తుంది. అప్పుడు అకస్మాత్తుగా చింటూ కుందేలు కళ్ళు తెరుచుకుంటాయి. అరే బాబరే, చీకటైపోయింది. నేను పడుకున్న తర్వాత ఆ తాబేలు ముందుకు వెళ్ళిపోలేదుగా నాకన్నా. కుందేలు వేగంతో గెంతుతూ తాబేలు కంటే ముందుకు వెళ్తుంది. ఇంకా కొంతసేపట్లోనే మళ్లీ వెనక్కి తిరిగి అంటుంది, అరే ఎడ్ల బండి, నువ్వు నాతో 7 జన్మలు ఎత్తినా సరే గెలవలేవు, అర్థమైందా? గెంతుతూ చాలా దూరంగా వెళ్ళిపోతుంది. ఇంకా మరోసారి అహంకారంతో ఆలోచిస్తుంది. ఎలా అయితే సింహం తన శికార్ని కొట్టి చంపుతుందో, నేను కూడా ఈ తాబేల్ని అదే విధంగానే ఓడిస్తాను. ఓ పని చేస్తాను, మరోసారి ఇక్కడ నేను నిద్రపోతాను. మరోసారి ఆ తాబేల్ని ముందుకు వెళ్ళనిస్తాను. ఆ తర్వాత ఈజీగా తన్ను ఓడించి నేను గ్రేట్ అని చూపించుకుంటాను. తన అతివేగం యొక్క అహంకారంతో కుందేలు మరోసారి నిద్రించాలని ఆలోచన చేసుకుంటుంది. నిద్రపోకముందు ఈ దారిలో నేను కొన్ని ముళ్ళు, కొన్ని చెట్లు ఇక్కడ పడేస్తాను. ఎందుకంటే ఒకవేళ నాకు నిద్ర పట్టేసినా సరే ఆ తాబేలు వీటిని తప్పించుకుని వెళ్ళలేదుగా. చల్లని గాలి యొక్క కారణంగా కుందేలుకు గాఢ నిద్ర వచ్చేస్తుంది. అక్కడ తాబేలు అలసిపోతూ తన లక్ష్యం వైపుగా ముందుకు కొనసాగుతుంది. మన నడక ఎంత స్పీడ్ అవని, స్లో అవని, మన లక్ష్యాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే వాళ్లే గెలుస్తారు ఎవరైతే గెలవాలన్నా ఆశ పెట్టుకుంటారో. చింటూ కుందేలు తన వేగంపై చాలా అహంకారంతో ఉంటాడు. అదే అహంకారంతో అది ఒక చెట్టు కింద నిద్రిస్తూ ఉంటుంది. ఇంకా ఆ చల్లని గాలి వలన అది అలాగే అక్కడ గాఢంగా నిద్రిస్తుంది. అప్పుడు తాబేలు మరోసారి కుందేలును దాటి ముందుకు వెళ్తుంది. తాబేలు మార్గం మధ్యలో పడి ఉన్న ముళ్ల కంచెలను చూస్తూ ఇలా అంటుంది, ఇది తప్పకుండా కుందేలు చేసిన పని అయి ఉంటుంది. తాబేలు నెమ్మదిగా అక్కడ ఉన్న ముళ్ల కంచెలను తీసేసి కుందేలును దాటేసి మెల్లగా వెళ్లిపోతుంది. ఇంకా చాలా ముందుకు దూరంగా వెళ్లిపోతుంది. రాత్రి అయిపోతుంది. తాబేలు రేస్లో గెలవాలని గెలుపు దగ్గరకు చేరుకుంటుంది. అప్పుడు కుందేలు కళ్ళు తెరుచుకుంటాయి. ఓలమ్ము, రాత్రిపోయింది. నేను తొందరగా పరిగెత్తాల్సింది. ఆ తాబేలైతే ఈ రేసులో గెలిచేదిగా. తన తప్పును తెలుసుకుని కుందేలు చాలా వేగంతో పరిగెత్తడం మొదలు పెడుతుంది. పరిగెడుతూ చూస్తుంది తాబేలు నెమ్మదిగా నడుచుకుంటూ గెలుపు యొక్క గీత దగ్గరకు చేరుకుంటుందని, విజయానికి దగ్గరలో ఉందని. అరే, ఈ తాబేలు అక్కడి వరకు ఎలా చేరుకుంది? చింటూ కుందేలు చాలా వేగంతో తాబేలు దగ్గరకు వెళ్తూ ఉంటాడు. అది చూసి అన్ని తాబేళ్లు అంటాయి, పరిగెత్తు లాల్ సింగ్, పరిగెత్తు, ఆ కుందేలు నీ వెనకే వస్తుంది. ఇంకా వేగంగా పరిగెత్తాలనే ఆశతో కుందేలు కాళ్లు జారిపోతాయి. ఇంకా అది ఆ మార్గంలోనే పడిపోతుంది. నా కాళ్ళు. ఇక్కడ తాబేలు నెమ్మదిగా విజయం యొక్క గీత వైపు వెళ్తుంటుంది. అరే చింటూ, వేగంగా పరిగెత్తు, లేకపోతే మనం ఓడిపోతాము. కుందేలు ఎలాగోలా లేచి ఆ గీత వైపుగా పరుగు తీస్తుంది. కాని తాబేలు ఆ గీతకు చాలా దగ్గరగా చేరుకుంటుంది. ఎప్పుడైతే కుందేలు తాబేలుకు దగ్గరగా వస్తుందో అప్పుడే తాబేలు గెలుపు గీతను దాటి రేసును గెలుస్తుంది. నేను గెలిచిపోయాను. నేను ఆ కుందేలును ఓడించేశాను. మనం గెలిచేశాము. ఇది చూసి కుందేళ్లు చాలా ఏడుస్తూ ఉంటాయి. దీని తర్వాత ఆ చోటు తాబేళ్లకు సొంతమవుతుంది. స్నేహితులారా, ఈ కథ ఆధారంగా మనం ఈ గుణపాఠం నేర్చుకోవచ్చు. నిర్లక్ష్యం మన జీవితాన్ని పాడు చేస్తుంది. ఇంకా కష్టం అది మనల్ని గెలుపు వరకు తీసుకెళ్తుంది. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.